మేము నారాయణపేట తెలంగాణ నుంచి వస్తున్నామండి. తెలంగాణ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఈ పండుగ గురించి చెప్పండి అన్న, మీకు తెలిసింది. ఈ రొట్టెల పండుగ గురించి మేము వచ్చాము సంతానం కోసము. ఇక్కడ ఇప్పుడు ఎవరు సంతానం లేదు వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. అయిన వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టె ఈడుస్తారు. వాళ్ళ దగ్గర రొట్టె తీసుకొని మనం తీసుకొని పోయి మనం తినాలి ఇంట్లో. మళ్ళీ మనకు సంతానం ఏదో అయిందంటే మళ్ళీ మేము వచ్చి దాన్ని తీరాలి. మళ్ళీ మనం రొట్టె తిన తర్వాత మనం రొట్టె వేయాలి వాళ్ళకు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చారు కదా, ఇక్కడ మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ నెల్లూరు మున్సిపాలిటీ చాలా బాగా పని చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూసిన ఇంత మున్సిపాలిటీ ఇట్లా పని చేస్తున్నాండి. ఎన్ఎంసీ ఇంత నీట్నెస్గా ఉంది. చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. డాక్టర్స్ కానీ ఇవన్నీ చాలా మంచిగా ఇచ్చారు ఫెసిలిటీస్. మేము చూసి చాలా సంతోషపడుతున్నాం ఇవి అంతా చూసి. ఎందుకంటే చాలా దగ్గర గవర్నమెంట్ ఇంత మంచి పని చేయరు. ఇది చాలా మంచి పని చేస్తుండ్రు ఇవి. దాదాపు చాలా ఫెసిలిటీస్ చాలా ఇచ్చారు. సౌకర్యం చాలా ఇచ్చిండ్రు. బాగానే ఉంది మంచి సౌకర్యాలు. ఓకే. ఇప్పుడు ఈ రొట్టెలు మార్చుకుంటారు కదా, ఓకే, అది జరగద్దని మీ నమ్మకమేనా? నమ్మకమే కాబట్టి ఇంత జనాలు వస్తున్నారు కదండి. ఇంత జనాలు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి చాలా దూరంకి వెళ్ళి వస్తున్నారు. మేము కూడా దాదాపు 8 hours 9 hours జర్నీ చేసి మేము వచ్చినాం ఇక్కడ. చాలా ఇవన్నీ నమ్మకం ఉన్నాయి కాబట్టి, దేవుడి మీద నమ్మకం ఉన్నాయి కాబట్టి ఇవంతా వచ్చి జనాలు ఇక్కడ తీరుతుంటారు. థ్యాంక్ యూ. ఓకే. ఇట్లాగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి ఇలాగ వస్తున్నారన్నా? మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం. ఇంతకుముందు వచ్చినా కానీ ఇక్కడ ఈ పండుగప్పుడు రాలేదు. మామూలుగా టైం వచ్చినాము. ఈ పండుగ గురించి ఫస్ట్ టైం వచ్చినాం. ఇప్పుడు ఈ రొట్టెల పండుగ చాలాసార్లు విన్నాం కానీ ఇప్పుడు రొట్టెల గురించి ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ.